రాబోయే కాలానికి కాబోయే మహాచక్రవర్తులారా, మహాజ్ఞానారా, విద్యావేత్తలారా, సంఘ సంస్కర్తల, ఈరోజు ఏ కార్యక్రమం నిర్వహిస్తాను? ఏ కార్యక్రమం? తెలంగాణ విలీనమా, విద్రోహమా, విమోచనం. అది ఏదేమైతేనేమి తెలంగాణ దక్కన్ భూభాగాన్ని భారత్లో విలీనమైన రోజు కాబట్టి విలీనం అనుకున్నాం. ఏదేమైతే విలీనం అనుకున్నాం. కాకుండా తెలంగాణ ఈ దక్కన్ భూభాగం జరిగినటువంటి ఘోరాలు, నేరాలు, అవమానాలు, అన్యాయాలు ఎన్ని కావు. 1724 నుంచి 1948 దాకా 224 సంవత్సరాల పాటు ఈ దక్కన్ భూభాగాన్ని వెళ్ళినటువంటి నిజాం పరిపాలన కొనసాగింది. దేశమంతా ఆంగ్లేయులు పరిపాలిస్తుంటే ఈ భూభాగం మాత్రం నిజాం పాలన ఉండే. అందుకే అదేవిధంగా తెలంగాణలో 8 జిల్లాలు, మరాఠ్వాడలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు వెలిసి 16 జిల్లాలతోన పసందుగా ఉన్నటువంటి ప్రాంతం దక్కన్ భూభాగం. హైదరాబాద్ రాజ్యం అందరి పరిపాలించాలంటే ఆయన కూడా పరిపాలించడు. కాకుంటే వ్యక్తికి తేడా ఉంటుంది. ఆ వ్యక్తుల్లో 224 సంవత్సరాలు ఒకటే పరిపాలన చేయలేదు. చాలా మంది పరిపాలన చేసినటువంటి సందర్భం ఉన్నది. ఆ విధంగా చేస్తున్న సందర్భంలో చాలా ఏళ్ల తర్వాత ఈ దక్కన్ భూభాగానికి, ఈ హైదరాబాదు రాజ్యానికి రజాకారులు రావడం వల్లనే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సంగతి ఏర్పడింది. అవి కొంచెం తెలుసు. అందుకోసం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కావచ్చు, ఆనాడు నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించి నిజాం ప్రభుత్వంపై పోరాటం చేసినందుకు వీళ్ళందరూ కూడా జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మట్టి పొత్తిల్లల్ల పువ్వుల తీరు అమరులుంటారు, పువ్వుల తీరు అమరులుంటారు. అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. పువ్వా కొల్లగొట్టి భూమాతను చెరబట్టి నాగలి దున్నే కర్తె నాన్న రైతుల్ని నాటేసే తరుణుల్ని బలి మీద చెరబట్టి నైజమోని గుండెల్లో చిగురించిన జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. వీళ్ళవనను చెరబట్టి చిగులన్నీ మళ్ళించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన మరులకు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఆనాడు నిజాం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం అసుభాష వీళ్ళందరూ కూడా జోహార్లు అర్పించుకుంటాం. అందుకోసం జోహార్లు అర్పిస్తాం. ఆనాడు తెలంగాణ సామ్రాజ్యంలో నిజాం పరిపాలనలో రజాకార్ల ఆగడాలను ఎదిరించినటువంటి పోరాట యోధులున్నారు. అసలు ఈ మొత్తం దక్కన్ భూభాగం హైదరాబాద్ రాజ్యంలో ఏం జరిగింది? బాంచందలో నీకాలు మొత్తం. ఆ విధంగానే భూస్వాములు, పెత్తందారులు, గడీలు అందరూ కూడా
ఆ పేద ప్రజలను అణిచివేసిన సందర్భం. ఆ పేద ప్రజలు మనుషులుగా చూసే పద్ధతి లేకుండా పోయింది. వీళ్ళంతా తక్కువ వాళ్ళు, వీళ్ళు అసలు మనుషులే కాకుండా చూసినటువంటి నిజాం పాలనలో ఎంతమంది ఒకరా ఇద్దరా వందల వేల మంది రజాకారుల మీద తిరుగుబాటు చేసినటువంటి పోరాట యోధులు చాలా మంది ఉన్నారు. అందులో చెప్పుకోదగ్గ మొట్టమొదటి వ్యక్తి, ఆనాడు నిజాం పరిపాలనలో మొట్టమొదటిసారిగా అమరుడైన వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఆ విధంగా అమరైన తర్వాత తెలంగాణ ప్రాంతం అంతా రక్తం తేలే వారిని, తెలంగాణ భూభాగం అంతా వందలు వేల మంది కలిసిండ్రు. కథం దొక్కుతూ నిజాం ప్రభుత్వం మీద నిపుణవాలయ కృష్ణ సందర్భంలో. అందుకోసం ఇది వీర తెలంగాణ, ఇది పోరు తెలంగాణ, ఇది విప్లవ తెలంగాణ, ఇది విప్లవ వీర తెలంగాణ, మన పోరు తెలంగాణ, తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ, వీర తెలంగాణ, మన పోరు తెలంగాణ, జాగాల తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ, వీర తెలంగాణ, మన పోరు తెలంగాణ, జాగాల తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ, వీర తెలంగాణ, మన పోరు తెలంగాణ, జాగాల తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ. ఆంధ్ర మహాసభ పుట్టి అగ్గివరాటయింది, ఆంధ్ర మహాసభ పుట్టి అగ్గివరాటయింది, ఆంధ్ర మహాసభ పుట్టి అగ్గివరాటయింది, ఆంధ్ర మహాసభ పుట్టి అగ్గివరాటయింది. నిజంగా సాగుతాము పోరాటం నడిపే తెలంగాణ, పోరు తెలంగాణ, జాగాల తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ, వీర తెలంగాణ, మన పోరు తెలంగాణ, జాగాల తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ, జాగాల తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ. నిజాము పైకేమో నిప్పులై వచ్చింది, ఇలోని సింగిడులు నిండుగా గమ్మింది, చక్కను భూభాగం దండిగా కదిలింది, సగా పట్ట జనులంతా తలపడుతున్నారు. మన పోరు తెలంగాణ, తెలంగాణ తన వెళ్ళ తెలంగాణ, వీర తెలంగాణ, మన పోరు తెలంగాణ, జాగాల తెలంగాణ తన వెళ్ళ తెలంగాణ. పూసాం నన్ను పెద్దలను పువ్వులో ఒట్టించరా, గడిలో దశముఖులను గద్దున వణికించరా, పల్లెలు పలువారం పరుగులు పెట్టించరా, త్వరలో ఆగడాలపై వదిలేసరా. కాశీ మూరజుపై కత్తులు జులిపించరా, రజాకర్లపైనేమో రణము జరిపిందిరా, జాగీర్దార్లపై జులుము సాగించరా, కామాంధులపై కత్తులై లేసింది. చక్కను పీఠము దడదడలాడించరా, చక్కను పీఠభూమిని దడదడలాడించరా, గ్రామము పాలేగలు గద్దున వణికించరా, గడిలా పాలనపై సమరము చేసరా, పైరానుపల్లి గడలపై బంధుకై లేసరా. సోయగుల్ల కాను పెన్నే గన్నయ్యింది, సోయగుల్ల కాను పెన్నే గన్నయ్యింది, కుట్రవాను కాను మాటే కూటయ్యింది, ఎర్ర జెండ వెలుగులో ఉద్యమము లేసింది, జమీందార్ల పైనకి సైరను
రొట్ల రవికిరణమయ్యేంద్రు రావి ఆ రొట్ల రవికిరణమయ్యేంద్రు ఉజలపల్లి భూమిరెడ్డి పునాదైలేసింద్రు సుత్తాల యాదగిరి ఆటపాటయ్యేంద్రు సుత్తాల యాదగిరి ఆటపాటయ్యేంద్రు నిజాము ప్రభుపై సాయుధా పోరై నడిచింది బద్దము దేవులపై బంధుకై కదిలిండ్రు బద్దము దేవులపై బంధుకై కదిలిండ్రు ఒట్టి కోట మత్తుము రాతకు తయ్యిండ్రు కాళోజీ దాసరథి కట్టలై లేచిండ్రు నిజామును దెంపనికే చంద్రపుల్లారెడ్డి చంద్రనే నైజాము రాజ్యంపై దండుగట్టి నడిచిండ్రు కొమరయ్య పుష్పసేత పట్టిండు కొమరయ్య పుష్పసేత పట్టిండు మేమేమో కుంపటై సాగలి ఐలమ్మ రొగల్బండ ఎత్తింది మల్లు స్వరాజ్యము మండలై కొండ పత్రికతో సురవరము గదిలిండు వరుని పెట్టి జ్ఞానంతో భాగ్యరెడ్డి లేచేండు అప్పపల్లి గట్టలతో ఐక్యమో చేసేండు వీరుల త్యాగాలతోనూ నిజమును దెంపని కండిపై తెలంగాణ రాష్ట్రంలో అంటే అప్పటి నిజాం పరిపాలనలో వందల వేల మంది నిజాం ప్రభువును దింపాలన్నాడు. ఎందుకు దింపాలనుకున్నాడు? నిజాం చేసినటువంటి పాలన కూడా కొన్ని విషయాల్లో చాలా 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 అద్భుతంగా ఉండదు. కానీ ఎప్పుడు నిజాం ప్రభు రెచ్చిపోయాడు? కాశ్మీర్ రాజ్యాన్ని నరాంతపుడు వచ్చిన తర్వాత నిజాం రాజ్యానికి అడ్డువతలు లేకుండా అంతకంటే ముందు మీరు తెలంగాణలో భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం తెలంగాణ భూభాగం అంతా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా మొత్తం నిజాం ప్రభు వ్యతిరేకంగానే పోరాటం జరిగాయి, వ్యతిరేకంగానే ఉద్యమాలు జరిగాయి, వ్యతిరేకంగానే మాట్లాడే పరిస్థితి. ఆనాడు భూస్వాములు, పెత్తందారులు, గడియలలో ఉన్నటువంటి దేశముఖులందరూ కూడా నిజాం ప్రభువుకు అండగా ఉంటూ, నిజాం ప్రభువుకు పాలనదారులుగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి జనాలను అణచివేసే దౌర్భాగ్య సంస్కృతి ఉండే. అందుకోసం మొత్తం తెలంగాణలో అంటే చూడండి, భూస్వాములు, పెత్తందారులు, గడియల పనులు మొత్తం అందరూ కూడా తన ఇల్లులో కూర్చొని
బయట ఉన్నటువంటి ఎస్సీ అమ్మాయిలను, బీసీ అమ్మాయిలను, అదేవిధంగా ముస్లిం అమ్మాయిలను అందరినీ తీసుకుపోయి తన గడియలో ఉంచుకొని బట్టలు లేకుండా బతుకమ్మలు ఆడించినటువంటి హీనమైన సంస్కృతి ఆనాడు తెలంగాణ నిజాం పాలన ఉండేది. ఎవడైనా ఊరుకుంటాడా? అక్కడ ఉన్నటువంటి సందర్భంలో దొడ్డు కొమరయ్య కూడా పోరాటం చేసి, దొడ్డు కొమరయ్య పోరాటం చేస్తే అవసరం ఏర్పడిందంటే విసునూరు రామచంద్రారెడ్డి వాడు నరహంతకుడు, 40 ఊర్ల భూస్వామి, 100,000 ఎకరాలకు ఆసామైనటువంటి విసునూరు రామచంద్రారెడ్డి ఆయన తల్లి జానకమ్మ మన అమ్మాని పిలిస్తే ఏమనేదంటే, అరే కొడక నేను మీ నాయన పిల్లాన్ని నన్ను అమ్మ అంటావు, మరి ఎవరు పిలవాలి? పిలిచిన పాపమే, పిలిచకున్న పాపం. వాళ్ళ దగ్గరికి వచ్చి కూడా కథ అయిపోవాలి. అటువంటి దుర్మార్గులను జానకమ్మని కూడా ఆమె మొత్తం కూడా ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా పేద ప్రజలు కూడా వెట్టి చాకరీ చేసుకున్న దుర్మార్గమైన సంస్కృతి అన్నాడు నిజాం పాలనలో ఉండేది. నిజాం కింద ఉన్నటువంటి పాలేదారులు, విధవలు, భూస్వాములు, పెత్తందారులు, గడిలు, రెడ్లు గల దొరలందరూ కూడా అదే బిడ్డలారా మీరందరూ కూడా ముందు మీ వ్యవసాయం చేసుకోకంటే ముందు మా భూమిని సాగు చేయండి, మా కోత పోయండి, మా కోత ఇంకేసిన తర్వాతనే మీ సాగు చేసుకునే కండిషన్ పెట్టే సందర్భాలు ఉన్నది. అటువంటి విశ్వ సంస్కృతిని విడనాడడానికి ఆంధ్ర మహాసభ పుట్టింది. ఆంధ్ర మహాసభ పుట్టిన తర్వాత ఆంధ్ర మహాసభ అంటే ఆనాడు కమ్యూనిజం అన్నతోన తెలంగాణ భూభాగంలో ఆంధ్ర మహాసభ పుట్టిన తర్వాతనే నిజాము వెన్నులో కొట్టింది. అదే విధంగా భూస్వాములు, పెత్తందారులు, జమీందారులు, రెడ్లు, వెలమలు వీళ్ళందరూ కూడా పలుచుకొని అయ్యా ఆంధ్ర మహాసభ పుట్టింది, మనకి ఇబ్బంది ఏర్పడుతుందని వాళ్ళు ఆలోచన చేసుకొని నిజాం దగ్గరకు. అప్పుడు నిజాం ఏం చేసిందే, కాసిం రజ్వీ అనే వ్యక్తులు కాసిం రజ్వీ వాడు ఏం చేసే అందమైన అమ్మాయి ఉంటే వాళ్ళకి వెళ్ళిపోవాల్సింది, ముద్దుగా కోడి ఉంటే కోడి వారి ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు, కోడి తినండి, పంటలు ఉంటే పంటలు అక్కడ పోవాల్సింది. ఎదురు మాట్లాడి కథ చేస్తుంది. ఎవడు చూసుకుంటా ఉంటాడు? అన్యాయంగా అంచువేస్తా ఉంటే, అన్యాయంగా అడపిలెత్తపోతా ఉంటే, అన్యాయంగా భూములు గుంజుకుంటాడు. ఎవడు చూస్తాడు? ఎవడు ఊరుకుంటాడు? అందుకోసమే తిరుగుబాటు వేసి తెలంగాణ సమాజం చీమల దండులు గదిలినవి నిజాము గుండె వణికింది. చీమల దండులు గదిలినవి నిజాము గుండె వణికింది. చీమల దండులు గదిలినవి నిజాము గుండె వణికింది. ఒడిసెత్తరాలు లేసినవి నిజాము గుండె అదిలిందే. ఒడిసెత్తరాలు లేసినవి నిజాము గుండె వణికిందే. చేతులకు తుపాలేసింది కాశీ రజ్వీ అదిరిందో. ఒడిసెత్తరాలు లేసినవే నిజాము పరుగున వెళ్ళేడు. చీమలు ఆ చీమలు పండు మనమే చీమలుగా కలిసి పాములు ఎట్లా వదిస్తాయో ఆ చీమలు అంటే ఆ మనుషులందరూ కలిసి నిజాం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిండు. ఆ తిరుగుబాటు కారణం అంటే ఆంధ్ర మహాసభ పెట్టిన తర్వాతనే అంచివేత గురవుతున్న వ్యక్తుల దగ్గరకు పోయింది. అదే సందర్భంలోనే చాకలి ఐలమ్మ దగ్గరకు పోయాడు. చాకలి ఐలమ్మ ఈ రోజు తెలంగాణ తల్లి అంటే మరి రోడ్ల మీద ఉన్న బొమ్మ కాదు. తెలంగాణ తల్లి అంటే ఎవరంటే చాకలి ఐలమ్మ వీరనారిమణి చాకలి ఐలమ్మ. ఆ చాకలి ఐలమ్మ వీరనారిమణి ఎందుకైంది? మనం ఎందుకు అలగబోతున్నామంటే ఆమె విష్ణువులు ఆయన కొండలరావు దొరణ దగ్గర 40 ఎకరాల భూమి తీసుకొని సాగు చేస్తున్న సందర్భంలో విష్ణువు రామచంద్రారెడ్డి నరంత ఉన్నాడు కదా, వాడు పోయే చాకలి ఐలమ్మ నీవెట్లా భూమి సాగు చేస్తావంటే లేదు దొర బాధ్యత నీ కాలం అంతా కొండలరావు దొర మాకు కౌలుకి ఇచ్చిందంటే కొండలరావు దొర నాకు ఏ కాడ భూమి అమ్మినట్లు చూడండి కాగితం చూపిస్తాడు. చూయించి చేతికి వచ్చినట్టు పంటను కోసుకోబోతాడు, ఎదురు తందరు కొడతాడు.
ఏ కష్టపడి పనిచేసినటువంటి పంట కళ్ళ ముందు ఎంగోటి దోసుకోకపోతే ఎవడు పుట్టాడా? తిరుగుబాటు చేసి చాకలేదమ్మ. తిరుగుబాటు చేస్తే ఒంటరి మహిళ ఎవరు లేరు. చిత్రహింసలు పెడతారు, ఇబ్బంది పెడతారు, తట్టుకొని ఏం చేస్తారు? ఇట్లా కాదు, ఈ కొడుకులను అల్లాడించాలంటే ఈ నాయన తరమాలంటే ఆంధ్ర మహాసభ అంటే కమ్యూనిస్ట్ స్థానం తీసుకోవాలి, కమ్యూనిస్ట్ ఆకారం తీసుకోవాలని రావి నారాయణ రెడ్డి, నేను ఈ పాటలు చెప్పిన అన్ని విషయాలు, రావి నారాయణ రెడ్డి సహకారం తీసుకొని, అదేవిధంగా బద్దం బాలరెడ్డి సహకారం తీసుకొని మొత్తం కూడా కమ్యూనిస్టు మొత్తం వ్యవస్థనంతా తన ఇంట్లోనే ఒక ఆఫీస్ కేంద్రం ఏర్పాటు చేసుకొని ఆంధ్ర మహాసభ పేరుతోన తెలంగాణ భూభాగంలో చాకలైలమ్మ తిరుగు లేకుండా పోరాటం చేసినటువంటి వ్యక్తి. అందుకో రఘుడు బందుకో ఈ దొంగల దండే తందుకో, అందుకో రఘుడు బందుకో ఈ దొంగల దండే తందుకో, అందుకో రాజందుకో ఈ దొంగల దండే తందుకో, అందుకో రాజందుకో ఈ దొంగల దండే తందుకో, అందుకో రఘుడు బందుకో అందుకో రాజందుకో ఈ లంగల దండే తందుకో, అందుకో రఘుడు బందుకో ఈ దొంగల దండే తందుకో, అందుకో రాజందుకో ఈ దొంగల దండే తందుకో అంటూ తన దగ్గర ఉన్నటువంటి అమ్మలను, అక్కలను, అన్నలను, తమ్ముళ్లను సమీకరించుకొని, ఒకవేళ మనం ఇట్లనగానే ఉంటే దొర ఈరోజు ఆనాడు దొర విష్ణు రామచంద్రారెడ్డి దొర నా భూమిని నా పంటను కోసుకుపోయిండొచ్చు, కానీ భవిష్యత్తులో అందరి పంటలు తీసుకుపోతాడు. తస్మత్ జాగ్రత్త. వడ్డీకి ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి దానికి నాకు తీసుకొని ఉండడు, వడ్లిచ్చి దానికి నాకంటే తరాలుగా ఇంటి దగ్గర బానిస బతుక మనం బతికేది. అందుకోసమే మనం ఇట్లా ఉండకుండా ఉండాలి. ఆంధ్ర మహాసభలో సభ్యులు చేరుదాం. ఈ దొరలను, ఈ భూసంని, పెత్తందల్ని, గడిల పాలను కసగ ఉనికిస్తామని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ సమీకరించుకొని సంఘం పెట్టింది చాకలైన. పెట్టిన తర్వాత వాడు పుట్టడం అర్హంతో ఆ రెడ్డి వాడేం చేసిందంటే తన అందరి భార్య చాకలైలమ్మ మొగుని పిల్లలను 5 మంది కొడుకులు అందరి సెట్ల కట్టేసి తనకున్న ఏకైక బిడ్డ పెళ్లి అయితే ఆ బిడ్డను తీసుకొచ్చి అందరి సమక్షంలో మానభంగం చేస్తుంది. ఆ తల్లి ఎట్లా తట్టుకుంటుంది, ఆ నాయన ఎట్లా తట్టుకుంటాడు? అందరూ నమ్ముకుంటారా? కసి ఉంది, ఆవేశం ఉంది, ఆలోచన ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి విష్ణు రామచంద్రారెడ్డి ఎదిరించే శక్తి లేదు. అందుకోసం ఏం చేస్తుంది? ఆయుధాలు, వానికి తుపాకులు ఉన్నాయి, వానికి తుపాకులు వీళ్ళకేమున్నది? గుర్తుపలు తీసుకున్నారు, అందుకే కుప్పల సంఘం పెట్టారు. వీళ్ళకేమున్నాయి? కారం పడుంది. వీళ్ళకేమున్నది? ఒడిశాల రాళ్ళు తీసుకున్నారు, కారం తీసుకున్నారు, గుప్పలు తీసుకొని విష్ణు రామచంద్రారెడ్డిని లవట్లాడి ఉరుకులాడి చివరికి వాళ్ళు నప్పేసి. అది వీర తెలంగాణ చరిత్ర, అది కోరు తెలంగాణ చరిత్ర, అది మన తెలంగాణ చరిత్ర, మనకు స్ఫూర్తిదాయక చరిత్ర. తెలంగాణ అంటేనే పోరాటాలకు నిలయం, తెలంగాణ అంటేనే విప్లవాలకు నిలయం, తెలంగాణ అంటేనే తిరుగుబాటు నిలయం, తెలంగాణ అంటేనే బానిసత్వం నుంచి స్వేచ్ఛావాయువు కోరుకునేటువంటి ఈ తెలంగాణ, ఆ నిజామాబాద్ ఉన్నటువంటి ఈ తెలంగాణ మనోళ్ళు ఆ విధంగా పోరాటం చేసి స్వతంత్ర తెలంగాణను నిర్మించడానికి అవకాశం సోదరు. అందుకోసం ఈ ఒకరిద్దరే కాదు, ఈ తెలంగాణ భూభాగం మనం చెప్తూ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు చెప్తారు. నా తెలంగాణ కోటి రతనాల విన్నటువంటి దాశరథి కృష్ణమాచార్ వీళ్ళే కాదు, సురవరం సుధాకర్, సురవరం ప్రతాప్ రెడ్డి వీళ్ళే కాదు, బండి యాదగిరి నిరక్షరాసుడు బండి యాదగిరి చదువురాయన మాదిగా ఆయన ఆశుగా పాటలు వాడు ఏమని బండి గట్టే 16 బండ్లు గట్టే కొడుకో నైజాము సర్కలో బండి గట్టే 16 బండ్లు గట్టి బలవంతులను